మనం ప్రీవియస్ క్లాస్లో ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటే ఏమిటి అనేది డిస్కస్ చేసాం. మిక్సర్స్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. హోమోజీనియస్ మిక్సర్స్ డిస్కస్ చేసాం. హెట్రోజీనియస్ మిక్సర్స్ డిస్కస్ చేసాం. సొల్యూషన్స్ డిస్కస్ చేసాం. సొల్యూషన్లో సాల్వెంట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. సొల్యూట్ అంటే ఏంటో డిస్కస్ చేసాం. ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాము. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో ఇవి డిస్కస్ చేసాం. మనం ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ ఏ సొల్యూషన్ యొక్క ధర్మాలు ఏంటనే తెలుసుకుందాం. ప్రాపర్టీస్ అంటే ధర్మాలు. ఇన్ ఏ సొల్యూషన్ ద పార్టికల్స్ ఆర్ సో స్మాల్ ఇన్ సైజులో సొల్యూషన్ పార్టికల్స్ ఎలా ఉంటాయంటే చాలా చిన్నగా ఉంటాయి. పార్టికల్స్ అంటే మన కంటికి కనిపించవు. దట్ వీ కెనాట్ సీ, మనం చూడలేం. వాటిని చూడలేం విత్ అవర్ నేక్డ్ ఐస్. మన కళ్ళతో మనం వాటిని సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్స్ మనం చూడలేం. అంటే వాటర్ తీసుకుని వాటర్లో సాల్ట్ వేసే మాట అయితే సాల్ట్ డిజాల్వ్ అవుతుంది. డిజాల్వ్ అయిన తర్వాత సాల్ట్ పార్టికల్స్ మన కంటికి కనిపించవు అనేది ఇక్కడ కంటెంట్. దే డు నాట్ స్కాటర్ ఏ బీమ్ ఆఫ్ లైట్ పాసింగ్ త్రూ ద సొల్యూషన్ అండ్ హెన్స్ ద పాత్ ఆఫ్ లైట్ ఈజ్ నాట్ విజిబుల్ ఇన్ ఏ సొల్యూషన్. ఇక్కడ లైట్ని పంపించామనుకోండి సొల్యూషన్ గుండా లైట్ని పంపించాం. పంపిస్తే ఆ పంపించినటువంటి ఆ లైట్ యొక్క డైరెక్షను, ఆ మార్గం, లైట్ వెళ్ళినటువంటి మార్గం కానీ నాట్ విజిబుల్, కంటికి కనిపించదు. డు నాట్ స్కాటర్ అంటే అర్థం ఏంటంటే బీమ్ ఆఫ్ అంటే లైట్ ఇలా ఉందనుకుందాం. లైట్ ఇలా ప్రయాణిస్తుందని ఈ రేస్ మొత్తాన్ని కలిపితే బీమ్ అంటారు. ఏ బీమ్ ఆఫ్ లైట్ అంటారు. స్కాటరింగ్ అంటే అర్థం ఏంటంటే లైట్ స్కాటరింగ్. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, దీని మీదకి వచ్చి లైట్ పడింది. ఇట్లా వచ్చి లైట్ పడింది. అప్పుడు ఈ ఆబ్జెక్ట్ కొంత లైట్ని తీసుకుంటుంది, కొంత లైట్ని బయటికి పంపిస్తుంది. ఈ ప్రాసెస్ని స్కాటరింగ్ అంటారు. సో ఈ స్కాటరింగ్ జరగదు. నెక్స్ట్ ఆ లైట్ యొక్క పాత్ కనిపించదు. సొల్యూషన్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఎలా ఉంటాయంటే చాలా స్మాల్గా ఉంటాయి. కెన్ యూ ప్రూవ్ దిస్ విత్ అన్ ఎక్స్పెరిమెంట్ ద్వారా దీన్ని ప్రూవ్ చేయగలమా అని చెప్తుంది. ఇఫ్ ద సొల్యూషన్ ఈజ్ డైల్యూటెడ్ కెన్ ద పాత్ ఆఫ్ లైట్ ఈజ్ బి విజిబుల్. సొల్యూషన్ డైల్యూషన్ అయ్యే మాట అయితే కనిపిస్తుందా లైట్, ఆ విజిబుల్ లైట్ యొక్క పాత్ మనకు కనిపిస్తుందా అనేది క్వశ్చన్ ఇక్కడ చేశారు, కానీ కనిపించదు. One more interesting property of solution is that solution యొక్క ముఖ్యమైనటువంటి ఒక ధర్మం ఏంటంటే the solute particles do not settle down when left undisturbed. మనం ఒక పాత్ర తీసుకుని పాత్రలో వాటర్ తీసుకున్నాం. వాటర్లో సాల్ట్ వేసామనుకుందాం. సాల్ట్ వేస్తే సాల్ట్ డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయిన తర్వాత మనం చాలాసేపు అలానే ఉంచితే ఆ యొక్క బీకర్ అడుగు భాగానికి ఈ సొల్యూట్ పార్టికల్స్ రావు. కారణం ఏంటంటే ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఇది ముఖ్యంగా దీనివల్ల అలాగే ఏవైతే కిందికి రావు వాటిని సొల్యూషన్స్ అంటారు. కెన్ యూ
గివ్ ఏ రీజన్, కారణం ఊహించండి అని చెప్తుండు. ఇఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ ఆర్ సెటిల్ డౌన్ ఇన్ ఏ సొల్యూషన్ కెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఏ హోమోజీనియస్ మిక్సర్స్. సొల్యూషన్లో మనం ఎంత అన్డిస్టర్బెన్స్ చేయకపోయినా అవి డౌన్కి రావు అంటున్నప్పుడు ఒకవేళ సొల్యూషన్స్ అలా ఇఫ్ ద సొల్యూట్ పార్టికల్స్ ఆర్ సెటిల్ డౌన్ ఇన్ ఏ సొల్యూట్, ఒకవేళ ఆ పార్టికల్స్ అడుగు భాగానికి వస్తే దాన్ని హోమోజీనియస్ మిక్సర్ అనగలమా అని చెప్పని క్వశ్చన్ వేస్తున్నాడు. వాట్ వుడ్ యూ హ్యాపెన్ ఇఫ్ యూ యాడ్ ఏ లిటిల్ మోర్ సొల్యూట్ టు సాల్వెంట్? సాల్వెంట్కి ఎక్కువ సొల్యూట్ కలిపితే ఏమవుతుంది? How do you determine the percentage of the solute present in a solution? ఎంత సొల్యూషన్లో డిజాల్వ్ అయి ఉంటుంది, ఎలా కనుక్కోగలం? అది మనం తెలుసుకుందాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కెన్ వీ డిజాల్వ్ యాజ్ మచ్ సొల్యూట్ అంటే చాలా సొల్యూట్ తీసుకున్నాం అనుకుందాం. వీ వాంట్ ఇన్ ఏ గివెన్ సాల్వెంట్. హౌ డూ యూ డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ దట్ డిజాల్వ్ ఇన్ ఏ సాల్వెంట్? సాల్వెంట్లో సొల్యూట్ ఎంత కరిగి ఉందని ఎలా నిర్ణయిస్తారు? మనం ఒక డెఫినేషన్ చూద్దాం. సాల్యుబిలిటీ అంటే డెఫినేషన్. ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ saturated solution at certain temperature is called solubility at that temperature. సొల్యూషన్లో ఏముంటుంది? సొల్యూట్ ఉంటుంది. అది ఒక టెంపరేచర్ వద్ద ఫిక్స్డ్ టెంపరేచర్ వద్ద ఒక సొల్యూషన్లో సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉంటుంది. అయితే సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూట్ని ఎంత ఉంటుందో తెలియజేసేటువంటి ప్రాపర్టీని ఏమంటారంటే సాల్యుబిలిటీ అంటారు. సాల్యుబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్, టేక్ 1 gram of sugar. 1 gram of sugar. 1 gram sugar తీసుకుంటూ యాడ్ 50 ml of water to it. సో 1 gram of sugar 50 ml of వాటర్లో వేసాము. ఆల్సో టేక్ 30 gram of sugar and add the same amount of water టు ఇట్ అనదర్ బీకర్. ఇంకొక బీకర్లో బీకర్లోనే ఏమో 1 గ్రామ్ ఆఫ్ షుగర్ తీసుకుంటూ 50 ml ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఇంకొక బీకర్లో 30 grams ఆఫ్ షుగర్ తీసుకుంటూ సేమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అంటే 50 ml వాటర్ తీసుకుంటూ విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ సొల్యూషన్స్ ఈజ్ కాల్డ్ డైల్యూట్ అండ్ విచ్ వన్ ఈజ్ కాల్డ్ కాన్సన్ట్రేటెడ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి 2 బీకర్స్లో ఏది డైల్యూటెడ్ ఉంటుంది, ఏది కాన్సన్ట్రేషన్ ఉంటుంది? సో ఇక్కడ చూద్దాం. 1 గ్రాము తీసుకున్నాం, ఇక్కడ 30 grams తీసుకున్నాం. 1 గ్రాము ఇక్కడ వాటర్ 50 ml రెండిటల్లో. 1 gram ఆఫ్ షుగర్ ఈజీగా డిజాల్వ్ అవుతుంది. 30 grams ఆఫ్ షుగరు ఈ 50 mlలో డిజాల్వ్ కాదు. కాబట్టి 30 grams తీసుకున్నటువంటిది ఏమవుతుందంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది.
కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది. 30 grams తీసుకున్నటువంటిది కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అవుతుంది. 1 gram తీసుకున్నది ఏమవుతుందంటే డైల్యూటెడ్ సొల్యూషన్ అవుతుంది. డైల్యూటెడ్ సొల్యూషన్. కాబట్టి డైల్యూటెడ్ సొల్యూషన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే ఒక బీకర్ తీసుకుందాం, బీకర్లో వాటర్ తీసుకుందాం, వాటర్లో 1 స్పూన్ పంచదార వేస్తే అది డైల్యూట్ సొల్యూషన్ అవుతుంది. అదే ఒక 10 స్పూన్స్ షుగర్ వేస్తే దాన్ని కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అవుతుంది. కాన్సన్ట్రేటెడ్ డైల్యూట్ అంటే మీనింగ్ అది. డైల్యూటెడ్ అంటే తక్కువ క్వాంటిటీలో కరిగి ఉండాలి, కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ క్వాంటిటీ డిజాల్వ్ అయి ఉంటుంది. డిజాల్వ్డ్ తెలుగులో కరిగి ఉండటం అంటారు. సో మనం ఇప్పటివరకు సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాం. ఆ సొల్యూషన్లో నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే యాక్టివిటీ 3ని బేస్ చేసుకొని సాచురేటెడ్ సొల్యూషన్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్. సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. సాచురేటెడ్ సొల్యూషన్స్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అవి ప్రిపరేషన్ ఆఫ్ సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్. సాచురేటెడ్ సొల్యూషన్స్, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ ఎలా తయారు చేద్దామో తెలుసుకుందాం. టేక్ 50 ml ఆఫ్ వాటర్ ఇన్ యాన్ ఎంటీ కప్. ఒక ఎంటీ కప్ తీసుకొని దాంట్లోకి 50 ml వాటర్ తీసుకున్నాం. 50 ml ఆఫ్ వాటర్ తీసుకున్నాం. ఫస్ట్ వాటర్ తీసుకున్నాం. యాడ్ 1 స్పూన్ ఆఫ్ షుగర్ టు ద వాటర్ ఇన్ ద కప్పు. కప్పులోకి 1 స్పూన్ షుగర్ తీసుకున్నాం. అండ్ స్టిర్ అంటే తిప్పడం. అంటిల్ ఇట్ డిజాల్వ్ అయ్యేంత వరకు, కరిగేంత వరకు 1 స్పూన్ తీసుకొని ఆ స్పూన్ సహాయంతో స్టిర్ చేస్తూ అంటే తిప్పుతూ ఆ షుగర్ని కరిగించేంత వరకు తిప్పుతూ ఉండాలి. కీప్ ఆన్ యాడింగ్ షుగర్ టు ద కప్ అండ్ స్టిర్ టిల్ నో మోర్ షుగర్ కెన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఇట్. కీప్ ఆన్ యాడింగ్ షుగర్. సో షుగర్ని అలా డిజాల్వ్ అయ్యేంతవరకు కరిగించిన తర్వాత మరలా యాడింగ్ షుగర్ యాడ్ చేస్తూ ఉండాలి. దేంట్లోకి అంటే ఆ కప్పులోకి. ఎప్పటి వరకు, టిల్ మోర్, ఇంకా మనం ఇంకా షుగర్ వేస్తే కరగదు అన్నంత వరకు మనం వేస్తూ డిజాల్వ్ చేస్తూ ఉండాలి. హౌ మెనీ స్పూన్స్ ఆఫ్ షుగర్ ఈజ్ యాడెడ్. సో మనం అలా చేయడానికి ఎన్ని స్పూన్స్ యాడ్ చేస్తున్నామని క్వశ్చన్ రైట్ చేశారు ఇక్కడ. యాడింగ్ షుగర్ టు వాటర్. ఇదిగోండి ఒక పాత్రలో వాటర్ తీసుకుని వాటర్లో షుగర్ యాడ్ చేస్తున్నాడు. When no more solute can be dissolved in the solution. No more అంటే సొల్యూట్ వాటర్లో డిజాల్వ్ అయ్యేది సొల్యూట్ అంటే షుగర్. నో మోర్ అంటే ఇంకా కరగదు, ఇంకా వేస్తే కరగకుండా ఉండేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు డిజాల్వ్డ్ ఇన్ ద సొల్యూషన్ ఎట్ ఏ సర్టెన్ టెంపరేచర్, ఇచ్చినటువంటి టెంపరేచర్ వద్ద ఇంకా కరగకుండా ఉండగలిగేటువంటి సొల్యూషన్ని ఇట్ ఈస్ సెడ్ టు బి సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. సాచురేటెడ్ సొల్యూషన్. సో మనం ఇంకా ఫస్ట్ వాటర్ తీసుకున్నాం, వాటర్లో షుగర్ వేసాం, వెంటనే స్టిర్ చేస్తే డిజాల్వ్ అవుతుంది.
అప్పుడు దాన్ని సొల్యూషన్ అంటారు. కానీ ఇంకా వేస్తే డిజాల్వ్ అవుతుందా కాదు, అవుతుంది. అలా వేస్తూ ఉంటే ఇంకా చివరికి ఒకానొక స్థితి వద్ద మనం వేస్తే డిజాల్వ్ కాకుండా ఉంటుంది. దానికంటే ముందు ఇంకా అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే శాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఇన్ ఏ శాచురేటెడ్ సొల్యూషన్ ఈక్విలిబ్రియం విత్ ద అన్డిజాల్వ్డ్ సొల్యూట్ అంటే కరగకుండా ఉండేటువంటిది ఎట్ ఏ సర్టైన్ టెంపరేచర్, ఇచ్చిన టెంపరేచర్ వద్ద కరగకుండా మిగిలిపోతుంది. ఇఫ్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ఏ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ దట్ ఇన్ ద శాచురేటెడ్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్. లెస్ దెన్ శాచురేటెడ్ సొల్యూషన్ కంటే తక్కువగా ఉందనుకోండి సొల్యూట్, దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. సో ఇక్కడ సొల్యూషన్స్ ఎన్ని రకాలంటే 2 types. వన్ ఈజ్ ద శాచురేటెడ్ సొల్యూషన్, అనదర్ ఈజ్ ది అన్సాచురేటెడ్ సొల్యూషన్. శాచురేటెడ్ సొల్యూషన్, అనదర్ ఈజ్ ది అన్సాచురేటెడ్ సొల్యూషన్. ఒక బీకర్ తీసుకున్నాం, బీకర్లో వాటర్ తీసుకున్నాం, ఈ వాటర్ తీసుకొని వాటర్ బీకర్ అంతా ఉంది. ఈ బీకర్లోకి షుగర్ యాడ్ చేసాం. కొంచెం యాడ్ చేస్తే మొత్తం డిజాల్వ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ మనం షుగర్ యాడ్ చేస్తే డిజాల్వ్ అవుతుందా కాదా? అవుతుంది. అయితే ఫస్ట్ కొంచెం వేసినప్పుడు మనకు డిజాల్వ్ అవుతుంది, ఇంకా యాడ్ చేసినా డిజాల్వ్ కాగలదు. అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అంటే కరగవలసిన దానికంటే తక్కువ కరిగి ఉంటే దాన్ని అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఒక సాల్వెంట్లో కరగవలసినటువంటి దానికంటే తక్కువ కరిగి ఉంటే అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. అన్సాచురేటెడ్ సొల్యూషన్ కరగవలసిన దానికంటే ఎక్కువ ఇంకా వేస్తే కరగదు, అలాంటి సొల్యూషన్ ఏమంటారంటే సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. Now take the solution prepared by you into a beaker and heat it slowly 5 to 6 degrees Celsius above the room temperature. Take the solution prepared by you. నీ ద్వారా తయారైనటువంటి సొల్యూషన్లు తీసుకొని బీకర్లో తీసుకొని హీట్ ఇట్, దాన్ని స్లోగా హీట్ చేస్తుండాలి. 5 to 6 degrees Celsius బాయిల్ చేయకూడదు, చిన్నగా హీట్ చేస్తుండాలి. ద అన్డిజాల్వ్డ్ కరగకుండా ఉండేటువంటి సొల్యూట్ డిజాల్వ్ అవుతుంది. అండ్ యాడ్ సమ్ మోర్ షుగర్ టు ది సొల్యూషన్. యూ నోటీస్ దట్ మోర్ షుగర్ డిజాల్వ్ ఇన్ ఇట్ ఈజీలీ వెన్ హీటెడ్. హీట్ చేసినప్పుడు అంతకుముందు కరగకున్నటువంటి షుగర్ కూడా కరిగిపోతుంది. చూడండి, అంతకుముందు ఒక స్పూన్ తీసుకొని ఇప్పుడు చూడండి స్పూన్స్ ఇంక్రీజ్ చేసేసాడు. యాడింగ్ మోర్ షుగర్ టు వాటర్, ఎక్కువ షుగర్ వేసాడు వాటర్లో. ఫైండ్ అవుట్ వెదర్ దిస్ ఈజ్ ట్రూ ఫర్ ద సాల్ట్ సొల్యూషన్ ఆల్సో. సేమ్ ఇదే విధంగా పంచదారలా కాకుండా సాల్ట్ కూడా వేయచ్చు. సో సొల్యూషన్స్ ఎన్ని రకాలంటే మనం ఇప్పుడు యాక్టివిటీ 3 ద్వారా తెలుసుకోవాల్సింది.
Activity 3 ద్వారా solutions, how many types of solutions? 2 types of solution. One is the saturated solution, second is unsaturated solution. సో ఈ కరగవలసిన దానికంటే తక్కువ కరిగితే అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఎంత కరగాలో అంతే కరిగితే దాన్ని ఏమంటారంటే సాచురేటెడ్ సొల్యూషన్ అంటారు. ఇప్పుడు యాక్టివిటీ 4 డిస్కస్ చేద్దాం. యాక్టివిటీ 4 ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ది రేట్ ఆఫ్ డిజాల్వింగ్. డిజాల్వింగ్ అంటే కరగడం, రేట్ అంటే కరిగే విధానం ఎంత ఉంటుంది, కరగడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి. ద రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అంటే ఫాస్ట్ కరిగిద్దా, స్లోగా కరుగుతుందా, లేకుంటే మిడిల్గా కరుగుతుందా అనేది రేట్ ఆఫ్ డిజాల్వింగ్ అంటే అర్థం. దాని మీద ఫ్యాక్టర్స్ ఏమైనా పనిచేస్తున్నాయా అనేది యాక్టివిటీ 4 యొక్క యాక్టివిటీ 4లో తెలుసుకుందాం. టేక్ 3 గ్లాస్ బీకర్స్. ఒక బీకర్ తీసుకుందాం, ఇంకొక బీకర్ తీసుకుందాం, ఇంకొక బీకర్ తీసుకుందాం. 3 బీకర్ తీసుకోవాలి. అండ్ ఫిల్ ఈచ్ దెమ్ విత్ 100 ml ఆఫ్ వాటర్. 100 ml వాటర్ తీసుకోవాలి. అండ్ యాడ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ ఈచ్ బీకర్. యాడ్ 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ టు ఈచ్ బీకర్. దీంట్లో సాల్ట్ వేయాలి. సాల్ట్ 2 స్పూన్స్ సాల్ట్ వేయాలి. ప్లేస్ ద ఫస్ట్ బీకర్ అన్డిస్టర్బ్డ్. ఫస్ట్ బీకర్ని సాల్ట్ వేసి స్టిర్ చేయడం కానీ తిప్పడం కానీ ఏం చేయకుండా ఊరికి సాల్ట్ వేసేస్తాం ఫస్ట్ బీకర్లో. స్టిర్ ద వాటర్ ఇన్ ద సెకండ్ బీకర్. సెకండ్ బీకర్ని తిప్పుతూ ఉంటాం, ఇక్కడ స్టిర్ చేస్తూ ఉంటాం, తిప్పుతూ ఉంటాం. అండ్ వామ్ ద థర్డ్ బీకర్. వామ్ అంటే ఇక్కడ కింద హీట్ చేస్తుంటాం. ఇక్కడ హీట్ చేస్తూ ఉంటాం. హీట్ ఇది ఈ 3. సో మనం ఎన్ని బీకర్లు తీసుకున్నాం? 3 బీకర్స్ తీసుకున్నాం. 3 బీకర్స్ తీసుకున్నాం. 3 బీకర్స్లో ఒక బీకర్లో 3 బీకర్లో వాటర్ తీసుకున్నాం. 3 బీకర్లలో సాల్ట్ వేసాం 2 స్పూన్స్. అయితే ఒక బీకర్లోనేమో మనం ఏమి తిప్పకుండా ఓన్లీ సాల్ట్ వేసి వదిలిపెట్టాము. రెండో బీకర్లో సాల్ట్ వేసి తిప్పాము, స్టిర్ చేసాము. థర్డ్ బీకర్ని క్రింది భాగంలో హీట్ చేసాము. వాట్ డూ యూ అబ్జర్వ్ ఫ్రమ్ ద అబౌవ్ 3 సిచ్యువేషన్స్? పైన మనం పరిశీలించినటువంటి 3 సందర్భాలలో మీరు ఏం పరిశీలించారంటున్నాడు. విచ్ మెథడ్ అలోస్ ద సొల్యూట్ టు డిజాల్వ్ ఇన్ ద సాల్వెంట్ ఈజీలీ? ఏ సొల్యూట్ అంటే సాల్ట్ ఏ సాల్వెంట్లో ఈజీగా డిజాల్వ్ అయింది? ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఆఫ్ ద థర్డ్ బీకర్. థర్డ్ బీకర్లో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఏం జరుగుతుంది? రిపీట్ ద యాక్టివిటీ బై యూజింగ్ సాల్ట్ క్రిస్టల్స్. సాల్ట్ క్రిస్టల్ అంటే ఉప్పు కళ్ళు. ఇన్స్టెడ్ ఆఫ్ సాల్ట్ పౌడర్ ప్లేస్లో కళ్ళు, అదే క్రిస్టల్స్గా అంటే కళ్ళు ఉప్పు అని అర్థం. అది తీసుకుంటే ఏమవుతుంది? వాట్ డూ యూ చేంజ్ డూ యూ అబ్జర్వ్? సో ఏంటి పరిస్థితి? ఖచ్చితంగా డిజాల్వింగ్ తీసుకునే టైంలో కన్ఫామ్గా తేడా ఉంటుంది. పౌడర్ తీసుకుంటే వెంటనే డిజాల్వ్ అవుతుంది. అదే క్రిస్టల్స్ తీసుకుంటే అవి డిజాల్వ్ కావడానికి టైం తీసుకుంటుంది.
వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద రేట్ ఆఫ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సొల్యూట్? ఏ ఫ్యాక్టర్స్ ఆ సాల్యుబిలిటీపై డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రమ్ దిస్ యాక్టివిటీ వీ కెన్ కన్క్లూడ్ దట్ ద టెంపరేచర్, size of the solute particles and stirring are some of the factors that affect the rate of solubility of solute in a solvent. సో 3 ఫ్యాక్టర్స్ వర్క్ చేస్తుంటాయి. కరిగేటువంటి విధానము, ఒక సొల్యూషన్లో, ఒక సాల్వెంట్లో సొల్యూట్ కరిగేటువంటిది పై ఏమేం ఫ్యాక్టర్స్ డిపెండ్ అయి ఉంటాయంటే, నెంబర్ 1 టెంపరేచర్ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఒక బీకర్లో వాటర్ తీసుకున్నాం, సాల్ట్ తీసుకున్నాం, డిజాల్వ్ కాకుండా మిగిలిపోయింది అనుకోండి, కింది నుంచి మనం హీట్ చేస్తుంటే మాడైతే డిజాల్వ్ అయిపోయింది తొందరగా. అంటే టెంపరేచర్పై డిజాల్వ్ అయ్యేటువంటి ప్రాపర్టీ ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్. సో పౌడర్ తీసుకున్నాం, సాల్ట్ పౌడర్ తీసుకున్నాం, క్రిస్టల్స్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాం. ఈ రెండింటిలో తొందరగా ఏది డిజాల్వ్ అయింది అంటే పౌడర్ ఈజీగా డిజాల్వ్ అయింది. అంటే సైజ్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్పై డిపెండ్ అయి ఉంటుంది. స్టిర్రింగ్. సో ఫస్ట్ దాంట్లో సాల్ట్ వేసాం, తిప్పకుండా ఉన్నాం. రెండో బీకర్లో సాల్ట్ వేసాం, తిప్పాం, కానీ డిజాల్వ్ అయింది. కారణం ఏంటంటే స్టిర్ చేయడం వల్ల. ఇవన్నీ కూడా కరిగేటువంటి డిజాల్వ్ అయ్యేది ఈ 3 ఫ్యాక్టర్స్పై డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇక్కడ మనకు మ్యాటరు. We know that solubility is the measurement of amount of solute that dissolves in a solvent at a certain temperature. సార్ సాల్యుబిలిటీ అంటే అర్థం ఏంటంటే, సాల్వెంట్లో సొల్యూట్ ఎంత డిజాల్వ్ అయింది ఇచ్చిన టెంపరేచర్ వద్ద, దాన్ని సాల్యుబిలిటీ అంటారు. If the amount of solute present in is little, if the amount of solute present in a little, the solution is said to be dilute. సొల్యూట్ తక్కువగా ఉంటే ఆ సొల్యూషన్ ఏమంటారంటే డైల్యూట్ సొల్యూషన్ అంటారు. If the amount of solute present is more, the solution is said to be concentrated. సొల్యూట్ మోర్ ఎక్కువగా ఉంటే సొల్యూషన్లో దాన్ని ఏమంటారంటే కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటారు. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్. సో డైల్యూట్ సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్కి డిఫరెన్స్ ఇది. సో ఉన్నటువంటి సొల్యూషన్లో సొల్యూట్ తక్కువగా ఉంటే దాన్ని డైల్యూట్ అంటారు, ఎక్కువగా ఉంటే కాన్సన్ట్రేషన్ అంటారు. There are many ways of expressing the concentration of a solution. We learn only about 2 of those. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్ తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒక రెండింటి గురించి తెలుసుకుందాం అంటుండు. The concentration of a solution can be defined as the amount of grams mass solute present in 100 grams of mass solution of the amount mass in grams of solute present in 100 ml of the solution. సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే సొల్యూట్ సొల్యూషన్లో ఎంత ఉంది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు.
సో ఒక సొల్యూషన్లో సొల్యూట్ ఎంత ఉందో దాన్ని కాన్సన్ట్రేషన్ అంటారు. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, తక్కువ ఉంటే డైల్యూట్, ఎక్కువ ఉంటే కాన్సన్ట్రేషన్ అని. గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్. అయితే మనం ఇక్కడ క్వాంటిటీ తీసుకుంటాం, అన్ని సొల్యూషన్ ఎంత అంటే 100 grams తీసుకుంటున్నాం. లేదా ద అమౌంట్ ఇన్ గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ 100 ml ఆఫ్ ద సొల్యూషన్. హండ్రెడ్ గ్రామ్స్ మాస్, 100 ml ద సొల్యూషన్. ఈ రెండింటిలో ఎంత సొల్యూట్ ఉంది దీన్ని మనం కనుక్కోవచ్చు అని చెప్తున్నాం. దీన్ని బట్టి మనం కాన్సన్ట్రేషన్ కనుక్కోవచ్చు. ఫస్ట్ చూద్దాం. మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూట్. సొల్యూట్ యొక్క మాస్ అంటే వెయిట్. సొల్యూట్ యొక్క మాస్ పర్సెంటేజ్ ఎంత? దీనికి ఫార్ములా ఏంటంటే, ముందు సొల్యూట్ దేంట్లో ఉంటుంది? సొల్యూషన్లో ఉంటుంది. సొల్యూషన్ యొక్క మాస్ ఆఫ్ ద సొల్యూషన్. దీంట్లో సొల్యూట్ యొక్క మాస్ని రేషియో చేస్తే అప్పుడు సొల్యూట్ యొక్క మాస్ వస్తుంది. కాబట్టి ఫార్ములా సొల్యూట్ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూట్ ఫార్ములా ఏంటంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇది వెయిట్ ప్రకారంగా. అది లీటర్లలో తీసుకుని అనుకోండి, మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూషన్. దీనికి సూత్రం ఏంటంటే మాస్ ఆఫ్ ద సొల్యూట్ సేమ్. ఇక్కడ మాస్ ఆఫ్ సొల్యూషన్ తీసుకోండి, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తీసుకోండు ఇంటూ 100. ఈ 2 ఫార్ములాస్ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. ఏ మాస్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూట్ ఈక్వల్ టు మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూట్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. మాస్ బై వాల్యూమ్ పర్సెంటేజ్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఈ 2 ఫార్ములాస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రాబ్లం చూద్దాం. ఒక ప్రాబ్లం ఇచ్చాడు ఇక్కడ. ఒక సొల్యూషన్లో కంటైన్స్ 50 grams ఆఫ్ కామన్ సాల్ట్. ఒక 50 grams ఇచ్చాడు, అంటే మాస్ ఇచ్చాడు, కామన్ సాల్ట్ ఉంది. ఇన్ 200 grams ఆఫ్ వాటర్. వాటర్ 200 grams తీసుకున్నాము, దాంట్లో 50 grams కామన్ సాల్ట్ ఉంది. క్యాలిక్యులేట్ ద కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ బై మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ద సొల్యూషన్. సో మాస్ పర్సెంట్ ఆఫ్ ద సొల్యూషన్ కనుక్కోండి అని చెప్తున్నాడు. సొల్యూషన్ ఆన్సర్ ఆ సొల్యూషన్ కాదు ఇది. ఫస్ట్ స్టెప్ మాస్ ఆఫ్ సొల్యూట్. సో సొల్యూట్ అంటే మనం తీసుకున్నటువంటి సాల్ట్ యొక్క బరువు ఎంత అంటే, మాస్ అంటే బరువు, సాల్ట్ని సొల్యూట్ అంటారు. దీని యొక్క బరువు మాస్ ఎంత అంటే 50 grams. 50 grams. Mass of solvent water 200 grams. సాల్వెంట్ ఎవరంటే వాటర్. దీని యొక్క మాస్ ఎంత అంటే వాడిచ్చాడు ఆల్రెడీ 200 grams. ఇప్పుడు మాస్ ఆఫ్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటంటే సాల్వెంట్ సొల్యూట్ అని అర్థం.
సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండు కలిస్తే దాన్ని సొల్యూషన్ అంటారు. ఫార్ములా చూడండి, ఇది సొల్యూట్ సాల్వెంట్ ఈ రెండు కలిస్తే సొల్యూషన్ అంటారు. అయితే ఇక్కడ తీసుకుంది మాస్ కాబట్టి ఇక్కడ మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ ద సాల్వెంట్, ఈ రెండు మిక్స్ చేస్తే దీన్ని మాస్ ఆఫ్ సొల్యూషన్ వస్తుంది. చూడండి, మాస్ ఆఫ్ ద సొల్యూట్, మాస్ ఆఫ్ సొల్యూట్ ఎంత 50 grams, 50 grams. మాస్ ఆఫ్ సాల్వెంట్ 200 grams, మాస్ ఆఫ్ సాల్వెంట్ 200 grams. సో 50 grams 200 grams రెండు యాడ్ చేస్తే 250 grams వస్తుంది, 250 grams. కాబట్టి సొల్యూషన్ యొక్క మాస్ వచ్చింది. మాస్ ఆఫ్ సొల్యూషన్ 250 grams, మాస్ ఆఫ్ సొల్యూషన్ ఈక్వల్ టు 250 grams. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫార్ములా మాస్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ సొల్యూషన్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఇది ఫార్ములా. సో మాస్ ఆఫ్ సొల్యూట్ $50 grams, మాస్ ఆఫ్ సొల్యూట్ చూడండి ఇదిగోండి 50 grams, 50 grams. మాస్ ఆఫ్ సొల్యూషన్ 250 grams ఇంటూ 100. ఇప్పుడు మన క్యాలిక్యులేషన్ చూస్తే ఈ 0 ఏముండదు, 5 1s 5 5s క్యాన్సిల్ అయిపోయింది, 5 1s 5 5s 25. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 100 ఉంది, 5 1s క్యాన్సిల్ అయింది, 5 20s 100. సో 20 వచ్చిన ఆన్సర్. సో ఆన్సర్ 20%, ఆన్సర్ 20%. ఎగ్జాంపుల్ 2 మీరు చేయండి. సేమ్ అయితే సొల్యూషన్ ఇచ్చాడు, మిల్లీ లీటర్లో సొల్యూట్ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఉపయోగించి ప్రాబ్లం చేయాలి. సో మనం ఈరోజు ఈ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే సొల్యూషన్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ డిస్కస్ చేసాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 2 types ఆఫ్ సొల్యూషన్, సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్ తెలుసుకున్నాం. నెక్స్ట్ సాల్యుబిలిటీ అంటే ఏంటో తెలుసుకున్నాం, సాల్యుబిలిటీ. నెక్స్ట్ డైల్యూట్ సొల్యూషన్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే ఏంటో తెలుసుకున్నాం. తర్వాత మాస్ పర్సెంటేజ్ ఎలా కనుక్కుంటారో తెలుసుకున్నాం. ఇవి డైల్యూట్ సొల్యూషన్, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే డైల్యూట్ అంటే తక్కువ సొల్యూట్ ఉంటే డైల్యూట్ సొల్యూషన్ అంటారు, ఎక్కువ సొల్యూషన్ ఉంటే కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటారు, కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. ఇవి డైల్యూట్, కాన్సన్ట్రేషను, అన్సాచురేటెడ్ సొల్యూషను, సాచురేటెడ్ సొల్యూషను, సాల్యుబిలిటీ, పర్సెంటేజ్ ఆఫ్ మాస్ పర్సెంటేజ్. ఇవి ఎలా కనుక్కుంటారనేది ఈ క్లాస్ ద్వారా మనం నేర్చుకోవచ్చు.